హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్‌లో చట్పటా పన్నీర్ రెసిపీనైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నార్మల్‌గా ఏ పన్నీర్ కర్రీలోకైనా మనం ఈ పన్నీర్ పీసులనైతే కొంచెం పెద్దదిగా కట్ చేసుకుంటాం కదా! కానీ ఈ చట్పటా పన్నీర్‌లో అయితే ఈ పీసెస్‌నైతే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఏవైతే చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసులనైతే మనం కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో అయితే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. కొందరైతే గ్రేవీలో డైరెక్ట్‌గా వేసేస్తారు. కానీ అలా వేస్తే కొంచెం పచ్చిగా బావుండదు టేస్ట్ అయితే. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఏమైతదంటే, ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ రెసిపీకి ముందుగా కావాల్సినవి టొమాటోస్, ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా బగారా లీఫ్ ఇవన్నీ కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది గదా! అనేసనని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం ఏదైతే ఈ ఆయిల్ ఉంది కదా! మళ్ళీ అదే ఆయిల్‌లో మనం ఇవన్నిటిని వేయించుకుంటామన్నమాట. మళ్ళీ మళ్ళీ యాడ్ చేయడం అవసరం లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి మనం వేయించుకున్నాక మనకు మళ్ళీ ఆయిల్ అనేది బయటకి వస్తుంది. మళ్ళీ అందులోనే ఈ టొమాటోస్‌నైతే మనం వేయించుకోవచ్చు. నార్మల్‌గా ఎండుమిర్చితో కాకుండా మనం మిర్చి పౌడర్ కూడా వేసుకొని ఈ రెసిపీనైతే చేసుకోవచ్చు. ఈ పన్నీర్ పీసులనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించేసుకోండి. బాగా బ్రౌన్ కలర్ కూడా వస్తే దాని టేస్ట్ అనేది మిస్ అయిపోతాం మనం. అందుకనే ఇంతలో తీసేసేయండి. అలాగే వెజిటేరియన్స్‌కైతే ఈ పన్నీర్ కర్రీతో ఎన్నో రకాల స్పెషల్స్ అయితే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఏవైతే మనం తీసుకున్న ఎండుమిర్చి, మసాలా దినుసులున్నాయి కదా! అవన్నీ కూడా ఆ ఆయిల్‌లో వేసి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టొమాటో ముక్కల్ని కూడా ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్‌ని అయితే వేసుకోండి. అలాగే కొంచెం పసుపుని వేసుకొని, తర్వాత పుదీనా ఉంటే వేసేసుకోండి. పుదీనా అనేది ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేశాక బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక అప్పుడు కొంచెం చల్లార్చి మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లోకైతే హోమ్‌మేడ్ బటర్‌ని యాడ్ చేయండి. హోమ్‌మేడ్ బటర్ అనేది కంపల్సరీగా మనం చేసే పన్నీర్ కర్రీలలో ఏ రెసిపీలోకైనా గూడా యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా అందులో వేసేయండి. అలాగే దీన్ని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక మనం మిక్సీ పట్టుకున్న ఏదైతే గ్రేవీ ఉంది కదా! టొమాటో గ్రేవీ దాన్నైతే ఆ పోపులోకి వేసేసేయండి. ఇది కనుక కొంచెం థిక్ ఉంటే దాంట్లో వాటర్ అయితే వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. అలాగే అది కొంచెం బాయిల్డ్ అయినాక మనం ఏవైతే పన్నీర్ పీసెస్‌ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాం కదా! అవైతే అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకి మీరు దాన్ని బాయిల్ చేయండి. మనం ముందుగా పన్నీర్ పీసెస్‌నైతే ఫ్రై చేసుకున్నాం కాబట్టి, అంత టైం అవసరం లేదు. ఒక 5 ఆర్ 10 మినిట్స్ మనం దాన్ని మగ్గనిచ్చేసి సర్వ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్‌లో చేసిన ఈ చట్పటా పన్నీర్ రెసిపీనైతే ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్‌లలో యాడ్ చేయండి. ఇలాంటి ఎన్నో స్పెషల్ రెసిపీస్‌నైతే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కనుక కొత్తగా ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే
వస్తుంటాయి. చివర్లో కొంచెం ధనియా పౌడర్‌నైతే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేయండి. పన్నీర్‌లో అయితే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ హ్యాపీగా తినేయొచ్చు. అలాగే ఎన్నో రకాలుగా ఈ పన్నీర్‌నైతే మనం రెసిపీస్ చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.